అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో సోదరులారా, సోదరీమణులారా, వ్యాపారం అండి. వ్యాపారం, కూరగాయల వ్యాపారం, పండ్ల వ్యాపారం, పండ్లు పొలాల వ్యాపారం, విత్తనాల వ్యాపారం, ఆయుధాల వ్యాపారం, ఏదో ఒక వ్యాపారం చేయాలండి. సో చిరు వ్యాపారుల పట్ల, మధ్యతరహా వ్యాపారుల పట్ల మాకు గౌరవం ఉన్నది. ముఖ్యంగా 53 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేసి ప్రపంచంలో శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళ మీదనే మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానికి సంబంధించిన అంశాలు కొన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, సోదరీమణులారా, పెద్దలారా, మిత్రులారా, ప్రజలు సంపదని సృష్టిస్తారు. ఆ సంపదని ట్రాన్సాక్షన్ చేస్తే, ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే, మళ్ళీ వాళ్ళు వస్తువులు కొనుక్కొని ఇట్లా ఒక సైకిల్ చైన్ లాగా చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ దాన్ని మనం చూసుకోవచ్చు. సో దానివల్ల సమాజానికి ఉపయోగం జరుగుతుంది సంపద ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. నేనేం చెప్తున్నానంటే, ఎరువులు ఉన్నాయి. ఎరువులు పొలమంతా చల్లితే, పొలమంతా అది ట్రక్తో వెళ్తారా, ఎడ్ల బండితో, దున్నపోతుల బండితో, లేకపోతే ఇంకొక మీరు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పొలం చల్లుతారా, ఎరువుల్ని చల్లండి. ఎరువులను పెస్టిసైడ్స్ను చల్లండి. సో ఎరువులు చల్లినప్పుడు దానివల్ల ఎక్కువ ఫలం వస్తుంది, ఎక్కువ పంట పండుతుంది, ఎక్కువ దిగుబడులు వస్తాయి. తద్వారా ఆహార పదార్థాల పంట, ఇతర పంటలు పండుతాయి. దాని ద్వారా సమాజానికి ఉపయోగం దొరుకుతుంది. ఇది ఎరువులకు సంబంధించిన కాన్సెప్ట్. అది పొలమంతా చల్లడం వల్ల పంట అంతా పెద్ద ఎత్తున రావడానికి ఆస్కారం ఉన్నది. దానివల్ల ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, దానివల్ల ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది అని చెప్తా ఉన్నాను. సో అదే ఎరువుల్ని ఒకసాట బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళలాగా, బ్లాక్ మార్కెటర్స్ లాగా ఎరువులన్నింటినీ ఒకసారి స్టోర్ చేసేస్తే, ఒకసారి పెట్టేస్తే, అది మురిగి కంపు కొడుతూ ఉంటుంటుంది. సో ఆడ ఉండేది కూడా కాదు, అంత నికృష్టంగా ఉంటుంది. సో ఇతర రకాల వ్యాధులు కూడా వస్తాయి. సో అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, సంపదని పంచడం వల్ల, వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల కొత్త ఇండస్ట్రీస్, లేకపోతే కొత్త వ్యవసాయ రంగానికి, ఇతర రంగాలకు సంబంధించిన వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సంపద అన్ని వర్గాలకి అందే ప్రయత్నం జరుగుతుంది. కానీ సంపదని ఒకసారినే పోగుపట్టడం వల్ల ఇక్కడైతే ఎరువులు ఎట్లా కంపు కొడుతున్నాయో, పంట రాకుండా ఇతర నష్టాలు, ఎరువుల్ని పొలవంతా చల్లితే పంట పండు మంచి ప్రొడక్షన్ వస్తుంది, మంచి ఉత్పత్తి వస్తుంది. కానీ ఒకసారి మురగబెడితే వాసన వస్తుంది, ఇతర అక్కడ ఉండే పరిసరాల జబ్బులు వస్తాయి. సో డబ్బులకు సంబంధించి, సంపదకు సంబంధించి కూడా ఇదే అప్లై అవుతుంది. ఈ సంపదనంతా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. సో ఆ వైపుగా లేవు అనేది జరుగుతూ ఉంది. వ్యాపారం జరుగుతూ ఉంది. అన్నిటి మీద వ్యాపారం జరుగుతుంది. అన్ని వ్యాపారాలు, ముఖ్యంగా న్యాచురల్ సైన్స్ చెప్పేటువంటి వ్యాపారాలు, న్యాచురల్ సైన్స్ చెప్పేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మేము దాటితో ఏకీభవిస్తూ ఉన్నాం. బిజినెస్ సైన్స్ పేరుతోని, ఆ పేరుతో వచ్చేటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో, మాకు అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల్ని అనేక కష్టనష్టాలకు నెట్టేసి ఇబ్బంది చేస్తున్నారు. అంటే మేము వాటికి వ్యతిరేకం. మనకి దాహం అవుతూ ఉంటుంది, మనకి దాహం వేస్తుంది. దాహం వేస్తే త్రాగునీరు తాగుతాం. సముద్రంలో అన్ని నీళ్ళు ఉన్నా కూడా ఉప్పు నీళ్ళు మనం తాగలేము. ప్రత్యేకంగా ఓడల మీద వెళ్ళేవాళ్ళైనా, పడవల మీదైనా నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్లాల్సింది, త్రాగునీరు తీసుకెళ్లాల్సిందే. సో వ్యాపారస్తులంతా కూడా అదే కార్యక్రమంలో ఉంటారు. వ్యాపారస్తులకు వచ్చే లాభాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఉప్పు నీళ్ళలాగా వాటిని తాగలేరు. దీనికోసం మనం అనేక అభివృద్ధి చెందిన దేశాలను మనం తీసుకోవచ్చు. అక్కడ అనేక రాయితీలు ఇచ్చినప్పటికీ కూడా, ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకవర్గాలు మౌలిక వస్తువులకు సంబంధించి వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతాం, ఇండస్ట్రియల్ కారిడార్లు పెడతా ఉన్నప్పుడు అనేక రాయితీలు ఇస్తూ ఉంటారు. అనేక రాయితీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి కరెంట్ ఫస్ట్ భూమి ఇస్తారు, తర్వాత రోడ్లు వేస్తారు, దాని తర్వాత కరెంట్ ఇస్తారు, ఇంకా అనేక అవస్థాపన సౌకర్యాలు చేస్తారు. అన్నీ చేసినప్పుడు సహజంగానే పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులకి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది, లాభాలు పెద్ద ఎత్తున వస్తాయి. సో అంత చేసినా కూడా వాళ్ళు సంతృప్తి ఉండరు. అది ఉప్పు నీళ్ళు తాగిన వాళ్ళు తాగరు, మళ్ళీ సంపద సృష్టి వైపు వెళ్తారు. దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు. ఆ పెట్టుబడిదారులు మరింత పెట్టుబడిదారులు కావటం, క్యాపిటలిస్టులు మరింత క్యాపిటలిస్టులు కావటం, మనమనే బహుళజాతి సంస్థల వాళ్ళు మరింత పెద్దవాళ్ళు కావడం తప్ప మరొకటి కాదనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇందుకు అభివృద్ధి చెందిన దేశాలు అన్నిటికీ సరిసాటి రావు. అక్కడ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, మనం అమెరికానే తీసుకున్నప్పుడు అందరూ అమెరికా అంటుంటారు కదా, ప్రపంచంలో ప్రజలందరూ కలవరిస్తుంటారు, వరల్డ్ నెంబర్ 1 అంటుంటారు కదా, అమెరికానే మనం తీసుకున్నాము. పెట్టుబడిదారులు అందరూ అక్కడ ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నాయి. ట్రంప్ ఉన్నాడా, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడా, లేకపోతే జోన్ బైడెన్ ఉన్నాడా, లేకపోతే కమలా హ్యారిస్ గెలిచి ఉంటే తనే ఉండేది, వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్తా ఉన్నాను. జోన్ బైడెనో, డొనాల్డ్ ట్రంప్ ఎవరైనా ఉండనేయండి,
వాళ్ళు ఏం చేస్తారంటే లాభాల్లో జనరల్గా వివిధ దేశాలని మనం వివిధ రాష్ట్రాల్లో మనం తీసుకున్నప్పుడు కొంత పర్సంటేజ్ కమిషన్లు ఇస్తారు. మామూలు గ్రాస్ లెవెల్లో కూడా రోడ్ వేసి సీసీ రోడ్ 5 లక్షల రోడ్ వేస్తే అక్కడ లోకల్ కార్పొరేటర్లకి లేకపోతే లోకల్ సర్పంచ్లు ఎంపీటీసీలకి ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళు కొంత 10% నుంచి 30% దాకా తీసుకుంటున్నారట. ఆ క్వాలిటీని ప్రశ్నించాలి. సో అది ఎట్లా ఉన్నాయండి, సందర్భం వచ్చినప్పుడు దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు యుద్ధాలకు సంబంధించి దేశాలకు సంబంధించిన అంశాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. సో కమిషన్లు ఇవ్వడం కామనే, దేశాల మధ్య కూడా జరుగుతుంది. దేశాల్లో జాతీయ స్థాయిలో జరిగే వ్యాపారాలు ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో జరిగేటప్పుడు ఇది జరుగుతుంది. సో కొంత కమిషన్లు ఇవ్వడం అనువైతే, కానీ అధికార పార్టీకి ప్రముఖులకి లేకపోతే ఆ అధ్యక్షుల్ని షేర్ హోల్డర్లను చేసేస్తారు. అప్పుడు జోన్ బైడెన్ ఉండా డొనాల్డ్ ట్రంప్ ఉండా ఎవరున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక వాళ్ళకి అనుకూలంగా బిజినెస్లో నిర్ణయాలు జరుగుతాయి పాలక పార్టీలకు సంబంధించి. సో అభివృద్ధి చెందిన దేశాలు పెట్టుబడిదారీ దేశాలు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అభివృద్ధి చెందుతున్న లేకపోతే వెనకబడిన దేశాలకు సంబంధించి వచ్చినప్పుడే సమస్య వస్తుంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశము ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి వెనకబడినటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి ఇంకా కొన్ని వెనకబడిన చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. సో అందుకోసం ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ విధి విధానాల వల్ల ప్రజలకి, ముఖ్యంగా సామాన్య ప్రజలకి, పేదలకి, భేదసాధలకి చాలా నిష్ఠూరంగా కష్టంగా ఉన్నది. నిష్ఠూరం ఎట్లా సంగతి దేవుడెరుగు. సో వాళ్ళు కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టి కనీస అవసరాలు సౌకర్యాల సంగతి దేవుడెరుగు. మంచి త్రాగునీరు, కొంచెం హెల్త్, చదువుకోవడానికి కామన్ మెన్ కోరుకునేటువంటి అనేది మనం చెప్పుకోక తప్పదు. అవి అందుబాటులో ఉండట్లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ క్యాపిటలిస్టులు, ఈ పెట్టుబడిదారులు ఎంత దూరమైన వెళ్తారు, ఈ స్వప్రయోజనాలు సెల్ఫిష్ తప్ప మరొకటి కాదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఓ చరిత్రకాడు ఓ పుస్తకం రాస్తాడు. హిస్టారికల్గా ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా అమెరికా చేతికి రక్తం అంటిద్దని. మనం చైనా, పాకిస్తాన్ అట్లుంచండి, చైనాని అట్లుంచండి. పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధానికి సంబంధించి అటు పాకిస్తాన్ని ఆయుధాలు కొనిపెట్టింది, ఇటు పాకిస్తాన్ ఇండియా మీద దోసి ఇండియాని ఆయుధాలు కొనిపెట్టింది. సో వీళ్ళిద్దరికీ కూడా ఆయుధాలు అమ్మింది అమెరికా. అటు పాకిస్తాన్కి కానీ ఇటు ఇండియాకి కానీ ఆయుధాలు అమ్మింది అమెరికా. సో అందుకోసం వ్యాపారం అండి, వ్యాపారమే చేసుకుంటారు వ్యాపారస్తులు. అది ఆయుధ వ్యాపారం. ప్రపంచ మానవాళి ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. సో అందుకోసం గమనంలో ఉంచుకోండి సోదరులారా, సోదరిమణులారా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తూ ఉంది అమెరికా. దాని బలం, దాని శక్తి మించి నువ్వు చాలా గొప్ప అని చెప్పి యుద్ధంలోకి దింపేసింది. ఆయుధాలు నమ్మేస్తూ ఉంది అమెరికా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో. సో రష్యా చమురు వ్యాపారంలో పెద్ద భారీ ఎత్తున బిజినెస్ చేస్తూ ఉంది. ఆ యుద్ధంలోకి నెట్టేసినప్పుడు అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో రష్యా డిఫెన్స్లో పడ్డది. అమెరికా ఏం చేస్తుంది, తనకున్నటువంటి వనరుల ద్వారా ఆయిల్ సరఫరాని ఎక్స్పోర్ట్ పెంచి తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. అమెరికా దేశ జాతీయ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ని పెంచే ప్రయత్నం చేస్తుంది, ప్రాఫిట్స్ని ఆర్జించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవరాల్గా ఈ పరిస్థితి ఉందనేది నేను చెప్పక తప్పదు. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా హస్తం ఉంటుందనేది మనకు తెలిసిన మాట సామాన్య మానవులకి. అందులో ఆసియా ఖండంలో సంబంధించి వచ్చినప్పుడు ఒక చైనాని మినహాయిస్తే వాళ్ళ హస్తం లేనటువంటి దేశాలే లేవు. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భూగర్భ వనరుల మీద కన్నేసి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ ఉన్నటువంటి తాలిబాన్ టీమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయటం మా మానవ వనరుల మీద అనేది. సరే వాళ్ళు నియంతృత్వ పాలన ఉన్నారా, ఎవరి పాలన ఉన్నారో తర్వాత సంగతి, రాచరిక పాలన ఉన్నారా, డెమోక్రసీలు ఉన్నారో ఆ దేశానికి వదిలేద్దాం. కానీ ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవాలి కదా ఆధునిక మానవ సమాజంలో. వీళ్ళు ఎవరండి అక్కడికి వెళ్ళి పెత్తనాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వనరులు దోచుకోవడానికి సంబంధించి, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఏ సంక్షోభం తలెత్తినా అమెరికాకి సంబంధించి అక్కడ వర్షం పడితే ఇక్కడ జలుబు చేసే పరిస్థితి అయితే ఉన్నదనేది చెప్పుకోక తప్పదు. అదేవిధంగా చాలా ఆయిల్ కంట్రీస్ ఉన్నాయి, ముస్లిం కంట్రీస్. అక్కడ కూడా వీళ్ళు వేళ్ళు పెడతారు, ఆయుధాలు అమ్ముతారు. అక్కడ నుంచి ఆయిల్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్కువ ధరకి, లేకపోతే అసలు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటే అమెరికా చరిత్ర అంతా ఇదే. లిబియా దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నట్టు ఆఫ్ఘనిస్తాను లేకపోతే ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వడం దాకా ఏడ జరిగిన మానవ ఏదైతే ఉన్నదో ఆ ఆయుధాలు అమ్మేసి ఎక్కువ సంపాదన, ఎర్నింగ్ని సంపాదించడం అమెరికా లేకపోతే కొన్ని పెట్టుబడిదారీ దేశాల యొక్క ఎజెండాగా ఉన్నది. ఇది ప్రపంచ మానవాళికే కాదు, భూగ్రహమే కాదు, వీళ్ళు ఇంకా మళ్ళీ ఇతర గ్రహాలకు కూడా వెళుతున్నారు. కాబట్టి ఇది ఏమంత క్షేమదాయకం కాదు. వీటన్నిటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఉన్నది, అది ఏ స్థాయిలోనైనా కానివ్వండి. మనం కుక్క ఉంది, దాన్ని చంపదలుచుకున్నాం. ఆ కుక్కని చంపదలుచుకున్నప్పుడు దాన్ని పిచ్చి కుక్కనే ముద్రేస్తాం. సో అమెరికా యుద్ధ నీతి ఇది, అమెరికా వ్యాపార నీతి ఇది. ఎథిక్స్ లేని వ్యాపారం అమెరికా చేస్తూ ఉంది. మనం వాళ్ళ దేశాల్లో ముఖ్యంగా సద్దాం హుసేన్ ఇరాక్ని తీసుకోనండి, కర్నల్ గడాఫీని తీసుకోండి, వీళ్ళంతా కూడా వారి దేశాల్లో చాలా
పేరు పొందినటువంటి అభ్యుదయవాదులుగా దేశ ప్రజల కోసం వాళ్ళు చాలా వాళ్ళ ప్రజల ఆ దేశ ప్రజల ఆ జాతి అభివృద్ధి కోసం ఆ దేశ ప్రజల కోసం వాళ్ళ అంతిమ శ్వాస వరకు పనిచేశారు. వాళ్ళని దేశభక్తులుగా కేటాయిస్తారు. కానీ వాళ్ళని వీళ్ళు అమెరికా వాళ్ళు యుద్ధోన్మాదులు, నియంతలు, డిక్టేటర్సు, పేదరికంలో నెట్టివేశారని రకరకాల నిక్నేమ్స్ పెట్టి వాళ్ళని చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సోదరులారా, సోదరీమణులారా. సో పాలస్తీనా, ఇజ్రాయెల్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. పాలస్తీనాకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. సరే, మతం అనేది క్రిస్టియన్ మతం, ముస్లిం మతం అని చూపెడుతున్నారు, కానీ ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటారు, ఎవరు భూభాగాలు వాళ్ళు పరిపాలించుకుంటారు. ఇది ప్రధానమైన ఎజెండా. సో ఇంకా అదేవిధంగా మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు సిరియా దేశానికి సంబంధించి దానికి ఆయుధాలు ఇచ్చి ఉసుగొలిపి గోలానైట్స్ సుమారుగా 18,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, మంచు పర్వత ప్రాంతాలు, ఏదో ఒకటి వాడి దేశం, వాడి భూభాగం. గాడిదలు కాసుకుంటాడు, మీకెందుకండి? గోలాన్ హైట్స్ అనేవి సిరియా దేశానికి సంబంధించినటువంటి భూభాగం. అది ఇజ్రాయెల్ని ఉసిగొలిపి సుమారుగా 8 నుంచి 12,000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపేషన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. ఐక్యరాజ్య సమితే కాదు, ప్రపంచ అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకకంఠంతోని, ముక్తకంఠంతోని ఒకటే మాట అంటున్నాయి, వాళ్ళ భూభాగాన్ని మీరు ఆక్రమించుకోకూడదని ఇజ్రాయెల్కి సంబంధించి దేశానికి సంబంధించి అంటూ ఉన్నారు. కానీ ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి అయినటువంటి అమెరికా మాత్రం దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి, అట్లుంటేనే వాళ్ళకి మజా, అట్లా ఉద్రిక్తతలు ఉంటేనే, ఘర్షణలు ఉంటేనే మరిన్ని ఆయుధాలు కొనుక్కుంటారు. జరిగితే యుద్ధం జరిగింది, జరగకపోయినా కొన్ని దాచిపెట్టుకుంటారు. ఇది ఒక వ్యాపారం అండి. పల్లి బఠానీలు వ్యాపారం, పచ్చి చేపల వ్యాపారం, ఎండి చేపలు, కడ్డీలు, రొయ్యల వ్యాపారం. ఆయుధాలు అమ్ముకునే వ్యాపారం. 53 లక్షల కోట్ల డాలర్ల రూపాయలు ఆయుధ వ్యాపారం జరిగింది అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదేమంతా ప్రపంచ శాంతి భద్రతలకి ఉపయోగం జరిగేది కాదనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. వద్దనండి యుద్ధాలు వద్దనండి అని చెప్పేసి మనం కవులు, గాయకులు, రచయితలు రాసినప్పుడు, కళాకారులు పాడినప్పుడు మనం వింటూ ఉంటాం. అవి చరణాలు, పాటలు చిన్నవే కావచ్చు, ప్రపంచ శాంతిని ఉద్దేశించినవి. ప్రపంచ మానవాళి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. యుద్ధాలతో వీళ్ళే కొట్టుకొని వచ్చేలాగా ఉన్నది. సో ప్రపంచానికి సవాళ్ళు లేవనలేము. ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ అందరికీ మనం ఇండియాయే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పౌష్టికాహారం లేదు, త్రాగునీరు సరిగా అందరికీ ఫ్లోరైడ్ రహిత లేకపోతే ప్యూరిఫైడ్ వాటర్ అందించలేకపోతూ ఉన్నాం. మంచి వైద్య ఫెసిలిటీస్ లేవు, రక్తహీనత ఉన్నది, పౌష్టికాహార లోపం ఉన్నది. కరోనా లాంటి వచ్చి దెబ్బ కొట్టేస్తే భారతదేశంలో సుమారుగా 25 నుంచి 30 కోట్ల జనాభా పేదరికంలోకి పోయారు ఒక దెబ్బకి, ఒక 2 సంవత్సరాల్లో. మిడిల్ క్లాసులన్నీ కూడా పేదరికంలోకి నెట్టేయబడ్డాయి. ఇట్లా ప్రపంచం ముందు అనేక సవాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. భూగ్రహానికి వచ్చి ఇంకా శకలాలు, ఇతర గ్రహాలు వచ్చి ఢీ కొట్టే సమస్య ఉన్నది. భూకంపాలు, సునామీలు, అతివృష్టి, అనావృష్టి, గిట్టుబాటు ధరలు లేక ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే యుద్ధాల పేరుతోని వాళ్ళని మరింత పేదరికంలోకి నెట్టివేయబడతా ఉన్నారు. ఇప్పుడు యుద్ధం బాధిత ఎవరైతే ఉన్నారో, రష్యా లేకపోతే అమెరికా లాంటి పెట్టుబడిదారి దేశాలు, కొద్దిగా వెసులుబాటు కలిగిన దేశాలు తప్పితే మిగతా వర్ధమాన దేశాలు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ దేశం నుండి ప్రజలందరూ లక్షలాది సిరియా దేశ ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నప్పుడు అనేక అనుభవాలు మనకేం చెప్తున్నాయంటే, ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక లక్షలాది ప్రపంచ మానవ జాతి చరిత్రలోనే అంతమంది శరణార్థులు వలస వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే వాళ్ళు అఫీషియల్గా 3 లక్షలు 6 లక్షలు అని చెప్తా ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు ఆ యుద్ధంలో చనిపోయారు. రాజుల కాలంలో యుద్ధం జరిగితే వందలలో చనిపోయారు. ఈనాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, అణ్వాయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో కొత్త రేడార్లు, న్యూక్లియర్లు, మిసైల్స్ పేరుతోని మానవాళిని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. యుద్ధాలు ఏ దేశానికి మంచిది కాదు, ప్రపంచానికి కూడా మంచిది కాదు. 2 దేశాల మధ్య జర్మనీ స్టార్ట్ చేసినటువంటి యుద్ధం ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ స్టార్ట్ చేశాడు. అది జర్మనీ వర్సెస్ అమెరికా, సంయుక్త రాష్ట్రాలు అండ్ జపాన్ అండ్ అమెరికా, ఈ దేశాలు ఉన్నాయి. ఆ విధంగా రష్యా, ఇవి కూటమిగా ఉన్నాయి. సో జర్మనీ వర్సెస్ రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ వర్సెస్ మిగతా దేశాలు అన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ యుద్ధమైనా కానివ్వండి, శాంతి చర్చల ద్వారా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒక జాతి ఎక్కువ కాదు, ఒక జాతి తక్కువ కాదు.
ముఖ్యంగా మానవాళికి భూమి మీద జీవించడానికే దోమ కుడితే చనిపోతూ ఉన్నారు, పాము కుడితే చనిపోతున్నారు, తేలికి పాయిజనస్ తేలు కుడితే మండగప్ప కుడితే ట్రీట్మెంట్ లేకపోతే చనిపోతూ ఉన్నారు. ఇన్ని నిత్యం లేచిన దగ్గర నుంచి మానవులకి అనేక సమస్యలు ఉన్నాయి. నడిచిపోతుంటేనో బండి మీద పోతుంటేనో విమానంలో పోయినా కూడా ప్రమాదాల సమస్య ఉన్నది. ఎప్పుడైనా మనిషి చనిపోయే ఆస్కారం ఉన్నది. ఇట్లాంటి బిక్కుమంటూ జీవితాలు గడుపుతున్నటువంటి ప్రజలకు సంబంధించి యుద్ధాల పేరుతోని సిరియా అనుభవం చూసినప్పుడు అనేక లక్షల మంది ప్రజలు వలస వెళ్ళారు, మైగ్రేట్ అయ్యారు, అనేక లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. వాళ్ళకేం తెలియదు అసలు ఆ అధినాయక అవతల వాళ్ళ ఉద్దేశాలు యువతల వాళ్ళ ఉద్దేశాలు ఎవరికి తెలియదు. ఉన్నదల్లా ఐదు వ్యాపారస్తులు చేసినటువంటి యుద్ధోన్మాద విధానాలు ఏదైతే ఉన్నాయో యుద్ధాల వల్లనే దేశం బాగుపడుతున్నటువంటి ఒక మోటు సింబాలిక్ పనికిమాలినటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో దానివల్లనే ఇన్ని సమస్యలకి మూల కారణం అనేది మనకు తెలుస్తూ ఉంది. సో అందుకోసం యుద్ధం తప్పనిసరి అయితే యుద్ధం చేయాలి తప్పితే పనిగట్టుకొని యుద్ధం చేసేటువంటి ఏమైనా రాజరిక పరిపాలన రాజరికాల రాజులు సామంత రాజులు చక్రవర్తులు జమీందారులు అసలు ఇవ్వండి ఇవి రాజరికాలు పోయి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 80 నుంచి 90 దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. కొద్దిపాటి రాజరిక పరిపాలన ఉంటే అవి కూడా వచ్చేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనోభావాలకు అనుకూలంగా కొన్ని సంస్థలని వ్యక్తుల్ని రాజకీయ పక్షాలని కొన్ని ఐడియాలజీలను అనుకొని వాళ్ళ దేశంలో కూడా డెమోక్రటిక్గా వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం ప్రపంచ శాంతి ఎప్పుడు మనకి అవసరమనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే భారత్లో కూడా షియాలు సున్నీలు ఉన్నారు. అదేవిధంగా సిరియాలో మనం తీసుకున్నప్పుడు సున్నీ మతస్థులు షియా మతస్థులు క్రైస్తవ డ్రూజ్ ఆల్వి చాలా భిన్న మతాలు ఉన్నాయి. చాలా తెగలను శాంతియుత సహజీవనం కోసం అక్కడ అరబ్ ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ దేశ ప్రగతి కోసం అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ ఆవిష్కర్త హఫీజ్ అల్ అసద్ ఆధునిక సిరియా రాజ్యాంగ నిర్మాతగా ఉన్నది. సో అతనికి సంబంధించి ఆ దేశం అభివృద్ధి కోసం కలలుగన్నాడు, అందుకోసం బాటలు వేశాడు. ఆ దేశ జాతిపిత కూడా అనుకుంటారు వాళ్ళు. సో ఈ హఫీజ్ అల్ అసద్ ఆధునిక సిరియా నిర్మాత ఆ దేశ ఇదైనప్పుడు ఆయన ఆల్వి అనేటువంటి ఒక మైనారిటీ తెగకు చెందినటువంటి వాడు మెజారిటీ లేనటువంటి సున్నీలు హఫీజ్ ఆధిపత్యాన్ని సహించే పరిస్థితి. ఈ క్రమంలో అనేక ఘర్షణలు జరిగినాయి. ఈ క్రమంలోనే వాళ్ళు రష్యాకు దగ్గరయ్యారు, ఇరాన్ చైనాలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆ విధంగా ఆయన తదనంతరం గద్దెనెక్కిన ఉన్నత విద్యావంతుడు బషర్ అల్ అసద్ కూడా తన తండ్రి వల్లనే 2011లోనే గవర్నమెంట్ పోద్దనుకున్నారు. సో 2024 దాకా నెట్టుకొచ్చారు. సో అక్కడ ఏం జరిగినా కూడా తిరుగుబాటుదారులు వాళ్ళని టెర్రరిస్టులు అంటారు పాలక వర్గాలు. తిరుగుబాటుదారులు 2024కి వచ్చింది. మరి అది ఏమైతే చూడాలి, అది ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందా, మతత్వ పాలనలోకి వెళ్ళిపోద్దా, మళ్ళీ అది దేశం కబంధాస్తాల్లోకి వెళ్ళిపోద్దా, ఎవరి దేశంలో ఎవరి కనుసరణలతో ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అరబ్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో బషర్ అల్ అసద్ ప్రగతిశీల భావాలతోని వాళ్ళ నాన్నగారు లాగానే ఏదైతే ఉన్నదో హఫీజ్ అల్ అసద్ లాగానే ఒక సోషలిస్టిక్ నమూనాలో వెళ్ళటం జరిగింది. సో ఆ విధంగానే తను చాలా కాలం పరిపాలన చేయడం జరిగింది. అరబ్ దేశాలపై ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఆధిపత్యం సహించిన నేతల్లో అసద్ ప్రముఖుడు. దీంతో అమెరికా ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా తన దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అమెరికా లాంటి దేశాలు అమెరికా లాంటి దేశాల అగ్రరాజ్యాలు ఆహారం కొరత లేకపోతే ఔషధాలు సరఫరా వీటిని నిలిపివేయటం, వ్యాపార సంబంధాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీని నష్టం చేసే ప్రయత్నం చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఉగ్రవాద మూకలకి మతోన్మాద మూకలకి వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. సో అమెరికా సన్నీలు స్థాపించినటువంటి బ్రదర్హుడ్ పార్టీకి నిధులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి అమెరికా ఇచ్చి 2011 నుంచి అసద్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రేరేపించింది అమెరికా. 2024 వాళ్ళు సక్సెస్ అయినట్టుగా అన్నార్థులైన సిరియన్ ప్రజల యొక్క వాళ్ళ బాధలు సాధక బాధకాలు వాళ్ళకి తెలియవు. సో అది మనం చూస్తూ ఉన్నాం. సో రష్యా చైనా సిరియన్లు భారీగా వలసపోయారు. రష్యా చైనా ఇరాన్ల మద్దతు ఇప్పటివరకు అంతర్యుద్ధంగా అవతారాన్ని తట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఉక్రెయిన్తో యుద్ధం, రష్యా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ నుంచి సాయం మందగించింది. ప్రమాద తీవ్రత గమనించినట్టు అసద్ రష్యా వెళ్ళి ఆశ్రయం పొందాడు. సో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య, స్వేచ్ఛ, పౌర హక్కుల పరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అంటూ ఊదరగొట్టే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు, సిరియాలో మతోన్మాదులకు, ఉగ్రవాద కూటమికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తించాలి. సో ముస్లిం దేశమైన సిరియాలో ఒక ప్రధాన కోడ్లో నెహ్రూ నామకరణం చేశారు. కాశ్మీర్ అంశంపై భారత్కు అసద్ మద్దతు పలికారు అన్నాడు హఫీజ్. నేడు అసదులు లౌకిక ప్రజాస్వామ్యాలను పేర్కొనడానికి నిదర్శనం. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కుక్కని కొట్టాలంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేస్తారు. ముఖ్యంగా ఈ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు నీలాప నిందలు వేసి దుష్ప్రచారం చేసి వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్స్ ద్వారా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి
వ్యాపారం చేసుకుంటే ఒకటే ఇదిగా ఉన్నది. సో అతి కొద్దిగా నేను చెప్పింది 53 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం అనేది నేను 5 సంవత్సరాల లోపు జరిగినటువంటి వ్యాపారాన్ని చెప్తా ఉన్నాను నేను. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి వ్యాపారాలు, అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదుగుతున్నప్పటి నుంచి, రెండో ప్రపంచ యుద్ధం లేకపోతే మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి మనం ఇప్పుడు దాకా చూసుకున్నప్పుడు అవి చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు. ఎవడైనా వ్యవసాయం చేసుకుంటాడు, పరిశ్రమలు చేసుకుంటాడు. ఒక మనిషి ఉన్నాడు, రోజు చదువుకున్నాడైతే ఏదైనా ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ చేస్తాడు, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు. లేదు పని లేదనుకోండి, చదువుచ్చినోళ్ళైనా చదువురైనా పని లేదనుకోండి, ఏదైనా డైలీ వేజ్ వర్కర్గా రోజువారీ పనికి వెళ్తారు, షాపులలో ఏదో పని కుటుంబ పోషణ కోసం. లేకపోతే చేతనైతే ఏదైనా పండ్ల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, పచ్చి చేపల వ్యాపారం, ఎండు చేపల వ్యాపారం, వాళ్ళ చేతనైనటువంటి వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కానీ అది సమాజ నిర్మాణంలో తోడ్పాటును అందిస్తాయి, సమాజ నిర్మాణానికి బాటలు వేస్తాయి. కానీ ఇందులో కొద్దిమంది సమాజాన్ని కలుషితం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. కరెన్సీ నోట్ల ముద్రణ, గంజాయి అమ్మకాలు, డ్రగ్స్ అమ్మకాలు, అవి దేశానికి ఏం మంచిది కాదు. అట్లనే అమెరికా చేసేటువంటి ఆయుధ వ్యాపారం ఏదైతే ఉందో అది కూడా ప్రపంచ మానవాళిని యుద్ధ భయంలోకి నెట్టివేస్తుంది. అది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధాలుగా మారే ఆస్కారాలు కూడా ఉన్నాయి కాబట్టి, సో ఆయుధ వ్యాపారాలు ఏదైతే ఉన్నదో అవి ప్రపంచ శాంతికి గొడ్డల పెట్టులాగా తయారైనవి. పక్కలో బళ్ళం పెట్టుకొని పడుకున్నట్టుగా ఉంది. అట్లా చెప్పాల్సి వస్తే పాము పక్కన మంచం వేసుకొని, పాము పుట్ట పక్కన మంచం వేసుకొని నిద్రపోయేలాగా చందంగా ఉన్నది. అట్లా ఎవరు వేసుకోరు. కానీ ప్రపంచం పరిస్థితి నాడట్లో ఉన్నది. ఎప్పుడు ప్రపంచ యుద్ధంలోకి వెళ్ళిపోతాం మనం తెలియదు. ఒకవేళ వాళ్ళు ప్రపంచ యుద్ధం చేసే క్రమంలో వాళ్ళు పంపించినటువంటి రాడార్లు, అణుబాంబులు ఆ దేశంలో కానీ పక్క దేశంలో పడితే చనిపోయే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఆయా దేశాలకి, యుద్ధాలు చేసే దేశాలకి, లేకపోతే ఉద్రిక్త పరిస్థితున్నటువంటి దేశాలకు సంబంధించిన అంశం కాదు. ప్రపంచ శాంతికి సంబంధించింది, ప్రపంచ మానవాళికి సంబంధించింది. అట్లా చెప్పాల్సి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకు సంబంధించిన సమస్యగా మనం చూడొచ్చు. సో అందుకోసం యుద్ధాలు ఎప్పుడు వద్దని చెప్తాం. కానీ పెట్టుబడిదారులకి, ఆయుధ వ్యాపారులకి, డిక్టేటర్స్కి, వీళ్ళందరికీ అది యుద్ధం అనేది అదొక వ్యాపారం. ఆ వ్యాపారంలో ప్రపంచం సర్వనాశనమైన ఏమి లేదు, వాళ్ళు బాగుంటే చాలనేటువంటి యుద్ధనీతి. ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ అంతర్జాతీయ న్యాయస్థానాలు కానీ, ముఖ్యంగా ప్రపంచంలో వివిధ దేశాల అధ్యక్షులు కానీ ఇదన్నీ మనన చేసుకొని ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేసుకొని ఆ విధంగా వాటిని అధిగమించకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.